హాయ్ హలో నమస్తే. నేను మీ లావణ్య. వెల్కమ్ టు ఎల్కే క్రియేటివ్ థింగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో బాలామృతంతో స్వీట్ అండ్ హెల్దీ చిన్నపిల్లలకు చాలా ఇష్టమైన హెల్త్కి చాలా మంచిదైన రెసిపీ చూపించబోతున్నాను. బాలామృతంతో స్నాక్స్ అయితే స్నాక్స్ కోసం కావాల్సినవి గోధుమ పిండి, బాలామృతం. గోధుమ పిండి ఒక బౌల్ తీసుకున్నట్లయితే బాలామృతం 2 బౌల్స్ తీసుకోవాలండి. గోధుమ పిండి ఎంత క్వాంటిటీ ఉంటుందో దానికి రెండింతల క్వాంటిటీ బాలామృతం తీసుకోవాలి. ఇలా తీసుకున్న పిండిని ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా కొంచెంగా వాటర్ పోస్తూ కలిపేసుకొని మొత్తం కలిసిపోయేలాగా మనం చపాతీ పిండిని కలుపుకుంటాం కదా, అలా కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఒక 5 to 10 minutes అలా వదిలేసిన తర్వాత చూస్తే స్మూత్గా అవుతుంది పిండి అంతా. ఇలా బాల్స్లా రౌండ్ చేసుకోవాలండి. పిండిని చపాతీ ముద్దలాగా చేసుకొని చపాతీ అయితే ఒత్తేసుకోవాలి. ఇలా బాల్స్ లాగా చేసుకున్న పిండిని చపాతీ లాగా చేసుకోవడానికి పొడి పిండి కావాలి కదా, దానికోసం కొంచెం బియ్యం పిండి అయితే కావాలండి. బియ్యం పిండితో చేసుకోవడం వల్ల స్నాక్స్ కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇలా రౌండ్గా చేసుకోవాలండి. చపాతీ చేసుకున్నారు కదా, చపాతీని మీకు ఇష్టమైన షేప్స్లో కట్ చేసుకుంటే స్నాక్స్ రెడీ అయిపోతాయండి. నా దగ్గర డిజైనర్ కట్టర్స్ అయితే ఉన్నాయి. వీటితో నేను ఇష్టమైన షేప్లో కట్ చేసుకుంటున్నాను చపాతీని మొత్తం. ఇలా కట్ చేసుకున్న షేప్స్ అన్నీ ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని మిగిలిన పిండిని మళ్ళీ వాటర్తో మిగిలిపోయిన పిండి అంతా మళ్ళీ కలిపేసుకొని మళ్ళీ చపాతీ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా అన్నీ ఒకేసారి చేసుకొని బౌల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్నవన్నీ పక్కన పెట్టేసుకొని కడాయి పెట్టి కడాయిలో కొంచెం ఆయిల్ వేడి చేసుకోవాలి. డీప్ ఫ్రై కదా, ఆయిల్ బాగా వేడవ్వాలండి. డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ పోసుకొని నూనెను బాగా వేడవనివ్వాలి. వేడైన తర్వాతే మనం కట్ చేసుకున్న స్నాక్స్ మొత్తం వేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, వేయంగానే అలా పొంగిపోవాలన్నమాట. కొంచెం ఇలా పొంగుతాయి అన్నమాట, పూరీలాగా. అట్లా అయితేనే చాలా టేస్ట్ వస్తాయి. చూసారు కదా, చాలా బాగున్నాయి. ఇలా లైట్ కలర్ ఉన్నప్పుడే తీసేసుకోవాలండి. తీసేసిన తర్వాత అవి డార్క్లోకి వచ్చేస్తాయి. మరి మీరు డార్క్ అయ్యే వరకు ఉంచితే ఇంకా మాడిపోయినట్లుగా అనిపిస్తాయి. లైట్ కలర్ ఉన్నప్పుడే తీసేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం మంట తగ్గించుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటి కలిపేసుకోవచ్చు. చూసారు కదా ఎలా పొంగిపోయాయో, చాలా బాగుంటాయి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, స్వీట్గా. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇవైతే హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలకి. తప్పకుండా చేయండి, పిల్లలకైతే పెట్టండి ఇలాంటి స్నాక్స్. చూసారు కదా ఎలా మంచిగా పొంగిపోయినాయి, చాలా క్రిస్పీగా అయితే వచ్చేస్తున్నాయండి. మిగిలినవి కూడా వేసేసుకొని కాల్చేసుకుందాం. ఇవైతే 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. క్రిస్పీగా ఉంటాయి కాబట్టి మెత్తపడిపోకుండా ఎయిట్ కంటైనర్ బాక్స్లో పెట్టుకుంటే చాలా క్రిస్పీగా 1 వీక్ వరకు ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి. ట్రై చేయండి తప్పకుండా. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, అసలు నోట్లో వేస్తే కరిగిపోయేలాగా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలా వర్షం పడుతుంటే ఇలా స్నాక్ చేసుకొని తింటూ ఉంటే చిన్నపిల్లలతో కలిసి చాలా సరదాగా ఉంటుంది. చాలా స్వీట్గా కూడా ఉంటాయి. చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ అయితే పిల్లలకు పెట్టండి. చూసారు కదా ఫ్రెండ్స్, బాలామృతంతో స్వీట్ అండ్ హెల్దీ స్నాక్స్ ఎలా రెడీ చేసుకోవాలో. నా వీడియోని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఈ స్నాక్స్ ఎలా ఉన్నాయో మా బాబునైతే అడిగి చూద్దాం. మరి మా బాబు అయితే నేను చేస్తున్నాను, వాడైతే తింటున్నాడు. అడిగేద్దామా మరి? ఓకే, చూద్దాం. చాలా బాగున్నాయి, తిను.
పెట్టు అమ్మా పెట్టు చాలా బాగున్నాయి. ఏంటి డాడీ? కుకీస్ కుకీసా? ఎవరు చేశారు? మమ్మీ చేసింది. బాగున్నాయా? బాగున్నాయి.